ఏలూరు జిల్లా మీర్జాపురంలోని భూ వివాదంలో మంత్రి పార్థసారథి జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మీర్జాపురం గ్రామంలో పర్యటించిన మంత్రి భూ వివాదంలో ఆరోపణలు చేసిన వారితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, పార్టీలను రెచ్చగొట్టడం వల్ల అమాయకులు బలవుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయన్న ఆయన వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. కొన్ని రైతుల అవగాహన లోపం మూలంగా కానివ్వండి, ఈ నియోజకవర్గంలో చాలా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ రెవెన్యూ సమస్యలు తీర్చాలి. ఒక లక్ష్యం, ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్ లోపల ఇవన్నీ తీర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తప్పకుండా ఇప్పుడు కూడా నేను ఏదైతే పీజీఆర్ఎస్ లో మాకు రెవెన్యూ సంబంధించి వచ్చినాయో వాటన్నిటిని ఎంఆర్ఓల్ని ఎంఓలు కూర్చోపెట్టుకుని సాధ్యమైనంత వరకు చట్టానికి లోబడి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇక్కడ పాపం తమ్ముళ్ళు ఏంటంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడం కొంతమంది పరిపాటి అయిపోయింది. సో అది తప్ప ఒప్ప, అది ప్రభుత్వ నిబంధనలకి లేకపోతే చట్టానికి లోబడి ఉందా లేదా అనే దాని మీద ఏమి లేకుండా కేవలం కులాలను రెచ్చగొడతాం, మతాలు రెచ్చగొడతాం, పార్టీలు రెచ్చగొడతాం, ఏదో చేసి దాని మూలంగా ఏమవుతుందంటే నిజమైన అమాయకులు ఎవరైతే ఉన్నారో నష్టపోతున్నారో వాళ్ళకి నష్టం జరిగిద్దని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి వాటిల్లో తప్పకుండా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే ఇది జమీందారీ వ్యవస్థ కాబట్టి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. దానికి తోడు మనకి ఫారెస్ట్ చాలా పెద్ద ఎక్స్టెంట్ ఉంది కాబట్టి ఆ తగాదాలు కూడా, ఆ డిస్ప్యూట్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్పితే గొడవలు, తగాదాలు, లేకపోతే రాజకీయాలు, కులాలు చొప్పించి కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పకుండా పల్నాడు జిల్లా మాచర్లలో ఇన్నర్ బైపాస్ రోడ్డు విస్తరణ పనులకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు బాగున్నప్పుడే అభివృద్ధి పనులు పెరుగుపడతాయని తెలిపారు.